నమస్తే N3 న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ను ఢీకొన్న హరికృష్ణ ట్రావెల్ బస్సు, 13 మంది సజీవ దహనం. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు. ఆంధ్రాలోకి తమిళనాడు బోట్లు రానియకుండా చర్యలు. స్టౌబీడి కాలనీలో ఇల్లు కూల్చివేత, ఆందోళనకు దిగిన బాధితులు, సంఘీభావం తెలిపిన వైసీపీ నేతలు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మే న్యాయం చేయాలంటూ వేడుకోలు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి, రాష్ట్ర మంత్రులు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 13 మంది సజీవ దహనమైన విషాద ఘటన మార్కాపురం జిల్లాలో చోటు చేసుకుంది. టిప్పర్ను హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 16 మంది సజీవ దహనమయ్యారు. టిప్పర్ను హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టింది. తెలంగాణ నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 22 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మృతుల్లో నెల్లూరు జిల్లా వాసులు ఉండడంపై విచారణ చేపడుతున్నారు. ఘటనపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువెలదిన్ని ఫిషింగ్ హార్బర్ వద్ద మెరైన్ డీఎస్పీ బాలిరెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రాలోకి తమిళనాడు బోట్లు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి చేపల వేటకు వచ్చే తమిళనాడు బోట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. ఆంధ్ర సరిహద్దు దాటి తమిళనాడు బోట్లు రాకుండా మెరైన్ డీఎస్పీ బాలిరెడ్డి నేతృత్వంలో 2 బోట్ల ద్వారా ముమ్మర గస్తీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోట్లో మెరైన్ సీఐ లేదా ఎస్ఐ సిబ్బంది, మత్స్యశాఖ, అటవీశాఖ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు మొత్తం 7 మంది చొప్పున గస్తీకి నియమించారు. ఈ బోట్లు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి గస్తీకి వెళుతున్నాయి. మరోపక్క మత్స్యకార గ్రామాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేందుకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సామరస్య వాతావరణం నెలకొనేలా చూస్తున్నారు. మరోపక్క జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద కట్టుదిట్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా పోలీసులు ఎవ్వరినీ లోపలికి వెళ్లనివ్వడం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కల్లూరుపల్లిలో అభివృద్ధి పనులను కావులి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. రూరల్ ప్రజలకు కోటంరెడ్డి సోదరులు దొరకడం అదృష్టమని ఆయన చెప్పారు. నేను శ్రీధరన్న శిష్యుడినే. ఆయన స్పీడ్ను మేము అందుకోలేమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కల్లూరుపల్లిలో 1,51,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ల డ్రైన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కోటంరెడ్డితో కలిసి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాకంటూ ఇబ్బంది వస్తే నేనడిగేది ఒక్కరినే, అది శ్రీధరన్ననే అని చెప్పారు. నెల్లూరు రూరల్ ప్రజలు ఒక్కరికి ఓటు వేస్తే మీకోసం 2 పనిచేస్తున్నారని చెప్పారు. రూరల్ ప్రజలకు ఇలాంటి నాయకులు దొరకడం వారి అదృష్టం అని చెప్పారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుంచి కాని అభివృద్ధి పనులు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈనాటి 24, 25, 27 డివిజన్లకు సంబంధించిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తయినటువంటి వేళ, వాటిని ప్రారంభిస్తున్నటువంటి వేళ నాకు అవకాశం కల్పించిన మా కోటరెడ్డి సోదరులిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాల్లో జనరల్గా ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు పిలిచి ఆహ్వానించడం అంటే చాలా పెద్ద మనసు ఉండాలి, పెద్ద దొడ్డ మనసు ఉండాలి. ఆ మనసున్న సోదరులు మా కోటరెడ్డి సోదరులు. నిజంగా రాజకీయాల్లో ఒక కొత్త వర్డ్కి నాంది పలికారు. అంటే జనరల్గా శ్రీధర్ అన్న ఏది చేసినా హైలైటే, దానికి తోడు మా గిరన్న చేరాడు, ఇంకా ఆగేదేమీ లేదు. ఎందుకంటే నేను కూడా శ్రీధర్ అన్న శిష్యుడినే. కాలేజీ చదివే రోజుల్లో విఆర్ కాలేజీ ప్రెసిడెంట్గా శ్రీధర్ ఉన్న రోజుల్లో ఆయనకి నేను 2 years జూనియర్గా కావలలో అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తూ మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్ళి అప్పటి ఏబీవీపీని మేము నడిపే టైంలో అన్న వెనక నేను నడిచేవాడిని. బాగా అభివృద్ధి చెందుతుంది. మాకు రాజకీయాల్లో ఈ లెక్కలు చూస్తుంటే అన్న స్పీడ్కి మేము పరిగెత్తగలమా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా డెవలప్మెంట్, ఎక్కడ చూసినా అభివృద్ధి. ఎప్పుడు సెక్రటరియట్ లో కనిపించిన ఒక ఫైల్ కట్ట, నేనే ఒక్కడనే, వాళ్ళిద్దరు. ఇప్పుడు మీ రూరల్ నియోజకవర్గం 2 ఎమ్మెల్యేలు, మీకు 2 ఎమ్మెల్యేలు పని జరుగుతుంది. ఇక్కడ అన్ని నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పని జరిగితే ఈ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్లో కల్లూరుపల్లిలో 1,50,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైన్లు ప్రారంభోత్సవానికి చేసిన కావలి శాసనసభ్యులు, సోదర సమానులు శ్రీ కృష్ణారెడ్డి గారికి, కావ్య కృష్ణారెడ్డి గారు, రఘుమాటి కృష్ణారెడ్డి గారు అని మా అన్నని పిలుస్తుంటారు. మాకు అత్యంత సన్నిహితులు. ఈరోజు పిలుస్తుండగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అయ్యేదానికి ఈ ప్రారంభోత్సవానికి చేసిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున ప్రజల పక్షాన కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామాలు ఉన్న పెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని 100 కోట్ల రూపాయలతో అర్బన్లో కూడా చేయగలిగాం. అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్న 24, 25, 27 ఈ 3 డివిజన్లకు సంబంధించి ఈరోజు ఇక్కడ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ కోటారెడ్డి అన్న గారికి, ఎందుకంటే కావలిలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ కావలి నియోజకవర్గం ప్రజల ముద్దు బిడ్డగా పిలుచుకునే కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, అన్నా మీరు ఒకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ప్రోగ్రాంకి వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందని తెలియజేస్తున్నాగానే తప్పకుండా తమ్ముడు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు, వీళ్ళిద్దరికి కూడా మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ధన్యవాదాలు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనితతో పాటు పలువురు మంత్రులు, పోలీస్ అధికారులు పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారులు పరిశీలించారు. ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు గోల్డెన్ అవర్లోనే ప్రమాద స్థలానికి చేరుకుని పలువురిని రక్షించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందినట్లు, మరో 28 మందిని ఆస్పత్రిలో చేర్పించినట్లు మంత్రి వెల్లడించారు. బస్లో మొత్తం 41 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందిందని, సీరియస్గా గాయపడిన కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రులు హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాబోయే రోజుల్లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను నిపుణుల కమిటీ ద్వారా త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని నెల్లూరులోని సాయి దర్బార్ అద్దాల మందిరంలో సీతారామచంద్రుల వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లు సాయినాథుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు బాలాజీనగర్లోని శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరంలో శ్రీరామనవమి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగ సాగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి తరించారు. ఈ సందర్భంగా సాయినాథునికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సాయిబాబాని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయిబాబా కీర్తనలతో ఆలయం మారుమ్రోగిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు సేవా కార్యక్రమాలను చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ముత్తుకూరు మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. పార్టీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మండలంలోని 20 పంచాయతీల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సోమిరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 130 మంది రక్తదానం చేశారు. కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి, కొత్తపల్లి రమేష్ కుమార్ తదితరులతో కలిసి మల్లికార్జున యాదవ్ కేక్ కట్ చేసి పంచిపెట్టి సోమిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా పేద ప్రజల కోసం పాటుపడే ఏకైక నాయకుడు సోమిరెడ్డని చెప్పారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న సీఎస్ఆర్ నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షులు రాగాల శివకృష్ణ, పంటపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు మునుకూరు మురళీధర్ రెడ్డి, టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు తిన్నెలపూడి సిద్దయ్య, పైనాపురం సర్పంచ్ కావలి విజయకుమార్, నాయకులు అక్కయ్యగారి ఏడుకొండలు, సుంకర శ్రీనివాస్ యాదవ్, వేల్పుల నాగార్జున యాదవ్, తొండమనాటి శ్రీధర్ పిల్లై, దండు శ్రీనివాసులు, పట్టపు శోభన్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పొదలుకూరులో మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకుల ఆధ్వర్యంలో శ్రామికనగర్ వినాయకమాన్యంలోని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కలగట్ల సందీప్ వీరేంద్ర మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు జన్మదినాన్ని పురస్కరించుకుని డబ్బులు వృధా చేయకుండా గిరిజన విద్యార్థులకు అండగా ఉండాలని సూచించారన్నారు. ఆయన మార్గంలోనే నడుస్తూ గిరిజన విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశామని తెలిపారు. మా ఎమ్మెల్యే సోమిరెడ్డికి గిరిజనుల పట్ల అమితమైన ప్రేమని, రాష్ట్రంలో మొట్టమొదటగా గిరిజనుల కోసం ప్రత్యేక ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. భవిష్యత్తులో రాజకీయంగా మరెంతో ఎత్తు ఎదగాలని, జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కొంగి మౌనిక, తెలుగు యువత నాయకులు శివకుమార్, గాలిసాయి, గాజుల విజయ్, యశ్వంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తకు కష్టం వస్తే వెంటనే స్పందించే నాయకుడు సోమిరెడ్డని, ముఖ్యంగా పేద, దళిత, గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో ఎప్పుడూ ముందుంటారని పలువురు టీడీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముత్తుకూరు వేదికగా జరిగిన పుట్టినరోజు వేడుకల అనంతరం పలువురు నాయకులు సోమిరెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. మన సర్వేపల్లి నియోజకవర్గ ముద్దుబిడ్డ రైతు బాంధవులు, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చంద్రమోహన్ గారికి ముందు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు జన్మదినం సందర్భంగా వేడుకల్లో భాగంగా ఇక్కడ యువకులు భారీ స్థాయిలో వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చాలా సంతోషం. వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు రాజకీయాలు చూస్తే రాజకీయాల్లో అందరూ రాజకీయం చేస్తుంటారు, రాజకీయం కొంతసేపు వ్యాపారం చేస్తుంటారు. కానీ చంద్రమోహన్ గారు మొట్టమొదటిగా 1994 ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పాకులాడుతూ, ఓడిపోయినప్పుడు పోరాటాలు చేస్తారు, గెలిచినప్పుడు అభివృద్ధి పనుల్లో ముందుంటూ రాత్రింబవళ్ళు కష్టపడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం శాయశక్తుల పాటుపడుతున్నటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్. ఆయనకి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రమోహన్ గారికి ముత్తుకూరు మండలం తరఫున, మా నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మా ప్రియతమ నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గం ముద్దుబిడ్డ శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాధారణ రోజు కాదు, ప్రజల కోసం పోరాడే ఒక సింహం పుట్టినరోజు. సోమిరెడ్డి గారు మాటల నాయకుడు కాదు, పనుల నాయకుడు. అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు కానీ, అలాగే ప్రజలకు సంబంధించిన గిరిజన సమస్యలు కానీ వెంటనే పరిష్కరించి వాటికి సంబంధించిన పరిష్కారం చేయడంతో పాటు వాళ్ళు ఎక్కడైతే వెనకబడుతున్నారో ఆర్థికంగా దానికి కూడా చేయూత కల్పించే నిజమైన ప్రజల కోసం నిలబడే నాయకుడు మన సోమిరెడ్డి గారు. అలాగే సీనియర్ నాయకులకి, అలాగే యువత నాయకులకి సేమ్ అదే విధమైన ప్రాధాన్యత ఇస్తూ, యువతని కూడా ప్రోత్సహిస్తూ, యువతకి సంబంధించిన నామినేట్ పదవుల్లో కూడా వాళ్ళకు అవకాశం కల్పిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో అతనికి మార్క్ అతను వేసుకుంటూ ఉన్నారు. అలాగే ఈ యొక్క పుట్టినరోజులు ఇంక మరెన్నో అతను జరుపుకోవాలని, అలాగే ఆయుర్వేదాలతో నిండు నూరేళ్లు అతను ఆరోగ్యంగా ఉండాలని టీఎన్టీయూసీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే త్వరలోనే అతనికి చంద్రబాబు నాయుడు నెల్లూరులోని అవెన్యూ సీనియర్ సెకండరీ పాఠశాలలో ప్రతిభా పురస్కారాల సంబరాలు అమరాన్ని అంటాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులను యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. అవార్డు అందుకున్న విద్యార్థులను చూసి మిగతా విద్యార్థులు స్ఫూర్తి పొందాలని, అప్పుడే విజయాలను అందుకోగలమని నెల్లూరులోని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాచూరి శ్రీలక్ష్మి తెలిపారు. నెల్లూరు నగరం దర్గామిట్ట బ్రహ్మానందపురంలోని అవెన్యూస్ సీనియర్ సెకండరీ పాఠశాలలో సీనియర్ లెవెల్ విభాగానికి సంబంధించి ప్రతిభా పురస్కారాల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా యోగా, కరాటే, కర్రసాము ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విద్య, క్రీడలు, సాంస్కృతిక రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించడం స్కూల్ కరెస్పాండెంట్ పెనుబల్లి బాబునాయుడు, అకాడమిక్ డీన్ కళాకృష్ణస్వామి, ప్రిన్సిపల్ డాక్టర్ శ్వేతా సంధ్యలు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాచూరి శ్రీలక్ష్మి మాట్లాడారు. అవెన్యూ పాఠశాలలో విద్యార్థులు సాధించిన విజయాలకు ఉపాధ్యాయులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతగానో శ్రమిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసం కోసం కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. I came for a guest, chief guest in an Avenue School. They are invited. Avenue School lo ee cultural activities ivanni chusin tarvata I feel very lucky because my child is studying here. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్న అవెన్యూ స్కూల్ ఎంత డెవలప్ అయ్యింది అని అంటే దే ఆర్ అచీవింగ్ స్టెప్ బై స్టెప్ మైల్స్. So we prepare them in academics as well as in all extracurricular activities. We don't stop with karate. We go ahead with kalaripayat, that is karasamu. So whether it is a boy or girl, nowadays the child abuse is there for boys as well as for girls. So we don't give up. We prepare them for life.
to whichever situation they are put in, our children can face. When they go out of our school after finishing 12th standard, each and every child will be an all-rounder. They will be class in academics and in all the other activities they will know. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ బాధితులు బోరున విలపిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ పడుగుపాడు పంచాయతీ స్టౌబిడి కాలనీ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. బాధితులకు స్థానిక వైసీపీ నేతలు మద్దతు పలికారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు పంచాయతీలోని స్టౌబిడి కాలనీ దగ్గర ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం రహదారిలో ఉన్న ఇళ్లను అక్రమంగా కూల్చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు నడి రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే ప్రశాంతమ్మే తమకు న్యాయం చెయ్యాలంటూ ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలియజేశారు. వీరి నిరసనకు స్థానిక వైసీపీ నేతలు మద్దతు పలికారు. బాధిత మహిళలు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా జీవిస్తున్న తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో మాకు స్థలం దక్కిందని, ఈ ప్రభుత్వంలో మమ్మల్ని రోడ్డుపాలు చేశారని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ ఎటువంటి సమాచారము, నోటీసులు లేకుండా స్టౌబిడి కాలనీ వద్ద ఉన్న ఇళ్లను తొలగించడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే సుమారు 25 లక్షలు ఇళ్ల పట్టాలను ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తక్షణమే ఆదుకొని వారికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని, లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జడ్పీటీసీ కవరిగిరి శ్రీలత, వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి, శివుని నరసింహులరెడ్డి, మల్లికార్జునరెడ్డి, లక్ష్మీకుమారి, వైసీపీ నేతలు, బాధితులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా పొడుగుపాడుకి సంబంధించిన స్టోబిడి కాలనీ ఏరియాలో కొద్దిమంది 40 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటే వాళ్ళందరికీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయాన్నే 9 గంటలకి వచ్చి జేసీబీని తీసుకొని వచ్చి ఇల్లును కూల్చేయడం జరిగింది. సంవత్సరాలు పరిపాలన చేస్తే అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా అయితే 1 సంవత్సరం వరదల్లో ఇబ్బందులు పడ్డాం. మిగిలిన 2 సంవత్సరాల పరిపాలన సాగిస్తే ఈ పరిపాలనలోనే అనేక సచివాలయాలు అయితే ఏమి, అనేక హెల్త్ క్లినిక్లు అయితే ఏమి, అనేక రైతు భరోసా కేంద్రాలు అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో 100 రెట్లు 2 సంవత్సరాల్లోనే తీసుకెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కేంద్రం రాష్ట్రానికి సపోర్ట్గా ఉంది. కేంద్రం నుంచి మనకు అనేక నిధులు ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులకి మనం తక్షణం వెంటనే వెళ్ళి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల పట్టాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చున్నారు. ఇచ్చిన దాంట్లో న్యాయవాదిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా డోన్ ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. పోలీసు అధికారులను ఏకవచనంతో కించపరిచే విధంగా సంబోధించడం మంచి పద్ధతి కాదని వారు హితవు పలికారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఈ నెల 24వ తేదీన సోషల్ మీడియాలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. న్యాయవాది కృష్ణప్రసాద్ పోలీసు అధికారులైన డీఎస్పీ, సీఐలను ఏకవచనంతో కించపరిచే విధంగా సంబోధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై డోన్ ప్రజలు, పలు కుల సంఘాల పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు. ప్రజలు, సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజల రక్షణ కోసం పనిచేసే అధికారులను అవమానించడం తగదని, ఇటువంటి వ్యాఖ్యలు సామాజిక సమతౌల్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ఇదే విషయంపై ఓ ఎంఆర్పీఎస్ నాయకుడు స్పందిస్తూ కృష్ణప్రసాద్ గతంలో ఉడుమలపాడు ప్రాంతంలో భూమి వివాదాలకు సంబంధించిన ఘటనలను ప్రస్తావించారు. ఆ సందర్భంలో మహిళలు కోర్టులో వాదించినందుకు వారిపై అనుచితంగా ప్రవర్తించారని, బెల్ట్ తీసి బెదిరించారని ఆరోపించారు. పోలీసు అధికారుల గౌరవాన్ని కాపాడాలని, ఇలాంటి సంఘటనలపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భూమా నాగన, మన డోన్ డిఎస్పీ శ్రీనివాస్ గారి పైన, అదేవిధంగా మరి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాష్ గారి పైన, మన డోన్ న్యాయవాది వృత్తులు ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారు చేసినటువంటి
వ్యాఖ్యలకు మేము ఖండిస్తా ఉన్నాం. మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఒకరు సజీవ దహనం కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో ఉదయగిరి నియోజకవర్గం నుంచి దాదాపు 10 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందిందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. వీరిలో వింజమూరు మండలం నల్లగొండకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 సభ్యులు, వింజమూరు ఎస్టీ కాలనీకి చెందిన 3, దాసరపల్లికి చెందిన 2, ఉదయగిరి మండలం అయ్యవారిపల్లికి చెందిన 1 వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందగా మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్వయంగా ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. గతంలో కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో వింజమూరు మండలం చాకలికండుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో 3 జాతీయ రహదారులు ఉన్నందున ప్రయాణికులు, వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భరోసా ఇచ్చారు. దగ్గర జరిగిన బస్సు యాక్సిడెంట్ చాలా బాధాకరమైంది. పూర్తిగా బస్సు దగ్ధమైన పరిస్థితి. అందులో ఇంపాక్ట్ అయిన ప్రతి కుటుంబానికి కూడా ఉదయగిరి నియోజకవర్గం ఉన్నాను. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు అక్కడ పరిస్థితిని చూస్తూ ఉన్నారు. హాస్పిటల్లో వాళ్ళే మానిటర్ చేస్తూ ఉన్నారు. మాకు కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి 2 గంటల నుంచి మేము ఇదే పనిలో ఉన్నాము. ఎవరు ఏందనేది ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటే మొదట కొంత ఎక్కువ ఇబ్బంది అని అనిపించింది, కానీ తర్వాత చూస్తే ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఒక 10 మంది బస్సులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 10 మందిలో నల్లగొండలకు సంబంధించిన కుటుంబం వాళ్ళు 5 మంది ఉన్నారు. నల్లగొండలకు సంబంధించిన వాళ్ళని ఒంగోలు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మనం దీని గురించి కొంత ఆలోచన చేయాల్సి ఉంది. ఈ బస్సు సేఫ్టీ గురించి కానీ, లేకపోతే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఈ మనకు హైవేలు కూడా, నేషనల్ హైవేలు కూడా మనం చాలా వేసుకోగలిగాం. మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా ఈ నేషనల్ హైవేలు పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ సేఫ్టీ గైడ్లైన్స్ కూడా మనం కొంత అవేర్నెస్ తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మాకు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ను ఢీకొన్న హరికృష్ణ ట్రావెల్ బస్సు, 13 మంది సజీవ దహనం. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు. ఆంధ్రలోకి తమిళనాడు బోట్లు రానియకుండా చర్యలు. స్టౌబీడి కాలనీలో ఇల్లు కూల్చివేత, ఆందోళనకు దిగిన బాధితులు, సంఘీభావం తెలిపిన వైసీపీ నేతలు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మే న్యాయం చేయాలంటూ వేడుకోలు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి, రాష్ట్ర మంత్రులు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.